హాయ్, నేను డాక్టర్ రాగిని జాతర ఫెర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని దేన్ని అంటారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, అడ్వాన్స్ స్టేజ్. మోర్ దెన్ 35 years ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ప్రీవియస్ ఏమన్నా షుగర్ ఆర్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళని ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళని హై రిస్క్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తాం. సెకండ్ థింగ్, ఫెయిల్డ్ ఐవీఎఫ్తో కన్సీవ్ అయిన 2 or 3 attempts ఆఫ్ ఫెయిల్డ్ ఐవీఎఫ్స్ తర్వాత వాళ్ళకి కన్సెప్షన్ వచ్చింది అనుకుంటే కూడా మనం హై రిస్క్ గ్రూప్లోకి పెడతాం అనమాట. అండ్ థర్డ్, ట్విన్ జెస్టేషన్. ట్విన్స్లో కూడా టైప్స్ ఉంటాయి, డిసిడిఏ అండ్ ఎంసిడిఏ. ఏ రకమైన ట్విన్స్ ఉంది అని చూసుకొని వాళ్ళకి హై రిస్క్ కిందికి కన్సిడర్ చేస్తాం. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఇన్ కేస్ వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వేరే ఏదైనా అపార్ట్ ఫ్రమ్ మెడికల్ హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్, దీంట్లో వేరే రకంగా వేర్ ది బేబీ ఈస్ గ్రోయింగ్ స్లో, అంటే గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉంది, యూట్రస్లోనే బేబీ కావాల్సినంత గ్రోత్ రావట్లేదు అన్నప్పుడు కూడా వాళ్ళకి ఫాలోఅప్ క్లోజ్గా అవసరం ఉన్న వాళ్ళని కూడా హై రిస్క్ ఆబ్స్టెట్రిక్ కిందకి వేస్తాం అనమాట. ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నైతే ప్లీజ్ డూ కన్సల్ట్ ఎ గుడ్ ఆబ్స్ట్రిషియన్ అండ్ టేక్ దేర్ ఒపీనియన్. థ్యాంక్ యూ.